గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాకా ఛానల్కి. 10వ తరగతిలో 14వ పాఠం భారతదేశ జాతీయోద్యమం, దేశ విభజన, స్వాతంత్రం 1939 1947. ఓకేనా? నేను తొందరగా కావాలని కొంచెం స్పీడ్గా చదివిన, కొంచెం స్లోగా చదవండి మేడం అని చెప్తున్నారు. ఒకరు కామెంట్ రాసిరు. తప్పకుండా సార్ స్లోగానే చదువుతా. అన్నీ స్లోగానే చదివినా, చాలా స్లోగా చదివినా నేను బోర్ వచ్చేటట్టు. కానీ నిన్న ఒక్కడదే కొంచెం ఇంకా టైం దగ్గరకు వస్తుంది కదా, ఇది కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో కొంచెం స్పీడ్గా చదివిన. ఆల్రెడీ మనం చదువుంటాం కాబట్టి. ఓకేనా? స్లోగా చదువుతాను. మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 1942. రెండవ ప్రపంచ యుద్ధ కాలం 1939 1942. రెండవ ప్రపంచ యుద్ధం మొదలైనప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు ప్రభుత్వ పాలనలో ఉన్నాయి. 1935లో బ్రిటిషు పార్లమెంటు భారత ప్రభుత్వ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి వీటిలో గెలిచిన పార్టీలు ప్రభుత్వానికి ఏర్పాటు చేయవచ్చు. అయితే ఒక ఓటు వేసే అధికారాన్ని జనాభాలో కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు. ఓకే. రాష్ట్ర శాసనసభకు 12%, కేంద్ర సభకు 1, ప్రజలకి ఓటు లభించింది. బ్రిటిష్ ఇండియాలోని 11 రాష్ట్రాలలో 1937లో ఎన్నికలు నిర్వహించేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. 11 రాష్ట్రాలకు 8 రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు. అక్షరాజ్యాలు అనగా జర్మనీ, జపాన్, ఇటలీ ఇతర దేశాల కూటమి. అక్షరాజ్యాలు అనగా జర్మనీ, జపాన్, 2 జాజా మీదనే ఉన్నది, 1 ఇటలీ ఇతర దేశాల కూటమి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కన్సర్వేటివ్ పార్టీకి చెందిన విన్స్టన్ చర్చిల్ ప్రధానమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వము ఉండేది. ఈ కాలంలో సాధ్యమైనంత కాలం తమ సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలని కన్సర్వేటివ్లు ప్రయత్నించారు. కన్సర్వేటివ్లతో పోలిస్తే భారతీయుల స్వాతంత్రం పొందటానికి లేబర్ పార్టీ ఎక్కువగా సుఖంగా ఉంది. ఈ కాలంలో బ్రిటిష్ సామ్రాజ్యం కింద భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వటానికి బ్రిటిష్ వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. కానీ కాంగ్రెసు సంపూర్ణ స్వరాజ్యం కోరింది మరియు కేంద్రంలో కూడా జాతీయ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కోరింది. బ్రిటన్ మొండిపట్టుతో విసిగిపోయిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. 1937లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు 1939 అక్టోబర్లో రాజీనామా చేశాయి. 1941 సంవత్సరంలో కాంగ్రెస్ అనేక వ్యక్తిగత సత్యాగ్రహాలను నిర్వహించింది. ఈ కాలంలో బ్రిటిష్ వాళ్ళు విభజించు పాలించు అన్న సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం లీగు ప్రణాళికలను మద్దతు ఇచ్చి ప్రోత్సహించి కాంగ్రెస్కి ఇచ్చే ప్రాముఖ్యతను తగ్గించసాగింది. ముస్లిం లీగు పార్టీ 1906లో ఏర్పడింది. ముస్లిం లీగు పార్టీ ఎప్పుడు ఏర్పడింది? 1906లో. సో ఉత్తరప్రదేశ్లోని ముస్లింలు భూస్వాముల ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం లీగు పార్టీని 1930ల వరకు పెద్దగా ప్రజల మద్దతు లభించలేదు. అన్ని సభలలోని ముస్లిమ్స్ మాత్రమే ఒక ఓటు చేసే ప్రత్యేక స్థానాలు ఏర్పాటు చెయ్యాలని బ్రిటన్ను ముస్లిం లీగు కోరసాగింది. 1909 నుంచి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. 1937లో రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నికలు జరిగినప్పుడు దేశంలోని 482 ముస్లిం నియోజకవర్గాలలో ముస్లిం లీగు 102 స్థానాలను గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి హిందువులను మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదంటూ ముస్లిం నియోజకవర్గంలో కాంగ్రెస్ కూడా పోటీ చేసింది. ఓకే. ఇవి తప్పకుండా ఎదిగండి. మీకు మనము ఇట్లాంటివి థియరీ టైపు చదివితే, ఇయర్స్ టైపు చదివితే ఏమవుతుందంటే చదివేటప్పుడు కొంచెం అవగాహన వస్తుంది. ఎవరెవరి పేర్లు ఉన్నాయని ఒక్కసారి చదివితే, ఇంకా రెండోసారి చదివితే అసలు ఎవరెవరి క్యారెక్టర్లు అనే వస్తుంది. మూడోసారి చదివితేనే కొంచెం అర్థమవుతుంది ఏదైనా సరే. ఇదైతే ఇంకా మొత్తం
హిస్టరీ కానీ కొంచెం థియరీ లెక్క ఉన్నాయని. మీరు అక్కడ బుక్లో చదవండి, ఇక్కడ చదవాలి. ఇక్కడ పాయింట్లో అర్థమవుతుంది, ఇక్కడ అర్థం కాకపోతే బిట్స్లలో అయినా అర్థమవుతుంది తప్పకుండా. ఓకే, బిట్స్ చేయడం మానేయొద్దండి. బిట్స్ చేయడం ఇవి కాకుండా వేరే అయినా సరే ఖచ్చితంగా బిట్స్ చేయాల్సిందే. లేకపోతే మేము ఎంత చదివినాము, ఎంత గుర్తుంది అనేది అస్సలే అవగాహన రాదు. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 58 ముస్లిం నియోజకవర్గాలలో పోటీ చేయగా 26 స్థానాలలో గెలిచింది. 1937 ఎన్నికల్లో మొత్తం ముస్లిం లీగ్ ఓట్లలో 4.4% మాత్రమే ముస్లిం లీగ్కు వచ్చాయి. యునైటెడ్ ప్రావిన్సెస్, బాంబే, మద్రాసులో ముస్లిం లీగ్కు కొంత ఆదరణ లభించింది. ఈ కాలంలో 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్గా ఏర్పడిన 3 రాష్ట్రాలలో అంటే బెంగాల్, నార్త్ వెస్ట్, ఫ్రాంటినియర్ ప్రావిన్స్, పంజాబ్లలో ముస్లిం లీగు పార్టీ చాలా బలహీనంగా ఉండేది. ఆ తర్వాత 1946లో రాష్ట్ర కేంద్ర సభలకు ఎన్నికలు జరిగినప్పుడు ముస్లిం నియోజకవర్గాలు ముస్లిం లీగు విజయభేరి మోగించింది. ఆ సమయంలో హిందూ మహాసభ జాతీయ సాంస్కృతిక సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ హిందువులను సమీకరించడానికి చురుకుగా పనిచేశాయి. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశం అధిక సంఖ్యలో ఉన్న హిందువుల భూమి అన్న అభిప్రాయాన్ని ఈ సంఘాలు కలిగించారు. ఈ కాలంలో హిందువులు ముస్లింలు 2 దేశాల ప్రజలు కాదని, భారతదేశంలో సమగ్ర భాగమని కాంగ్రెస్ వాదించింది. సారే జహాं से अच्छा హిందుస్థాన్ హమారా అన్న కవితను రాసిన ఉర్దూ కవి మొహమ్మద్ ఇక్బాల్ 1930లో ముస్లిం లీగుకు అధ్యక్షోపన్యం చేస్తూ వాయవ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకతను గురించి మాట్లాడు. సారే జహాं से अच्छा హిందూసితా హమారా ఏదో గూస్ బూమ్స్ వస్తాయి ఇప్పుడు కూడా. ఇందిరాగాంధీ కూడా పైనుంచి చూసిన వాళ్ళు ఏమన్నాడు అప్పుడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఎలా కనిపిస్తుంది మన భారతదేశం అంటే సారే జహాं से अच्छा హిందుస్థా హమారా అన్నారు. గూస్ బంప్స్ వస్తున్నాయి చూడండి. ఆ మ్యూజిక్ వింటేనే ఏదో అయిపోతుంది. పాకిస్తాన్ అనే పదం పంజాబ్, ఆఫ్ఘన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్ల ఇంగ్లీష్ అక్షరాల నుంచి ఏర్పడింది. పాకిస్తాన్ అనే పదము పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్, సింధ్, బెలూచిస్తాన్ ఇంగ్లీష్ల అక్షరాల నుంచి ఏర్పడింది. చూసిరా, తెలుసా ఇంతకుముందు? పాకిస్తాన్ అన్న పేరును కేంబ్రిడ్జ్లోని పంజాబీ ముస్లిం అయిన చౌదరి రహమత్ అలీ రూపొందించాడు. పంజాబ్ ముస్లిం. ఓకే, తెలుసా? ఇది తెలిస్తే తెలుసని కామెంట్స్లో రాయండి. ఇది తెలుసా పాకిస్తాన్ అని పేరు? ఇంతకుముందు చదివారు కదా, తెలిసే ఉంటుంది. తెలిస్తే తెలుసు అని రాయండి. బ్రిటిష్ పాలకులు ఫస్ట్ టైం సోషల్ చెప్పే వాళ్ళకు అడుగుతున్నా, ఎక్కడైనా విన్నారా అని. మనం 10th చదివిందే కదా. బ్రిటిష్ పాలకులు విభజించి పాలించు అన్న విధానాన్ని అవలంబించారు. 1940 మార్చి 28న ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత స్వయం ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగుకు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 1940-46 మధ్య ప్రత్యేకం దేశం ఆవశ్యకత, దాని ప్రయోజనాల గురించి ముస్లిం ప్రజలు మళ్ళీ వర్షాలున్నాయట మోస్తారు 3 రోజులు. ముస్లిం ప్రజలను ముస్లిం లీగు ఒప్పించగలిగింది. 1942-45 మధ్య కాలంలో చాలామంది కాంగ్రెస్ నాయకులు జైల్లో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఆదరణను పెంచుకోవడానికి ముస్లిం లీగు ఈ కాలాన్ని సద్వినియోగపరుచుకుంది. ఎంఏ జిన్నా ముస్లిం లీగు నాయకుడు. ఎంఏ జిన్నా 1941 నాటికి జపాన్, ఆగ్నేయ ఆసియాలో విస్తరించసాగింది. 1942 మార్చిలో బ్రిటన్ ప్రభుత్వం తన మంత్రులతో ఒకరైన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ని భారతదేశం పంపించి గాంధీజీ కాంగ్రెస్తో రాజీ కుదుర్చుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచింది. క్రిప్స్ దౌత్యం విఫలమైన తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ తన మూడవ ముఖ్యమైన ఉద్యమాన్ని ప్రారంభించాడు. మూడో ముఖ్యమైన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. భారతదేశం వదిలి వెళ్ళండి. క్విట్ ఇండియా ఉద్యమంలో 1942 ఆగస్టులో మొదలైంది. ఇది ఎప్పుడు? 1942లో. ఇంపార్టెంట్, ఇది చాలాసార్లు వచ్చింది టెట్రా, ఇది అందరికీ తెలిసి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో పశ్చిమంలో
సతారా తూర్పులో మెదినీపూర్ వంటి పలు జిల్లాలో స్వతంత్ర ప్రభుత్వాలను ప్రకటించారు. ఈ కాలంలో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది. నాజీ సైన్యం సోవియట్పై దండెత్తడంతో అది ఆందోళన చెందింది. ప్రపంచ స్థాయిలో ప్రమాదాన్ని గుర్తించి ఈ యుద్ధాన్ని అది ప్రజల యుద్ధంగా పేర్కొన్నది. అమెరికా, యూరప్లో జపాన్ సాధించిన విజయాలు భారతీయులపై బలమైన ముద్రలు వేశాయి. సుభాష్ చంద్రబోస్ రహస్యంగా జర్మనీకి, అక్కడ నుంచి జపాన్కి వెళ్ళి 1942లో భారతీయ సైనికులతో ఒక సైన్యాన్ని తయారు చేశారు. బర్మా, మలాయా దేశాలలో బ్రిటన్ను, జపాన్ను ఓడించినప్పుడు బందీలుగా తీసుకునే బ్రిటిష్ సైన్యంలోని వాళ్ళను భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టి సుభాష్ చంద్రబోస్ తన సైన్యంలోని తీసుకున్నాడు. చూసారా, బర్మా, మలాయా దేశాలలో బ్రిటన్ని జపాన్ ఓడించినప్పుడు బందీలుగా తీసుకున్న బ్రిటిష్ సైన్యంలోకి వాళ్ళను భారత జాతీయ సైన్యం అని పేరు పెట్టిన సుభాష్ చంద్రబోస్ తన సైన్యంలోకి తీసుకున్నాడు. ఈ కాలంలో బోస్ తన గాంధీజీ ఏకీభవించలేదు. జపానీయులు భారతదేశానికి విముక్తి దాతలు కాలేరని గాంధీజీ భావించాడు. సుభాష్ చంద్రబోస్ తాను ఎంచుకున్న మార్గంలో జపాను సైన్యంతో కలిసి తన సైన్యంతో బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకంగా దాదాపు 3 సంవత్సరాల పాటు యుద్ధం చేశాడు. ఈ కాలంలో స్టాలిన్గ్రాడ్లో నాజీ శక్తుల మీద రష్యా తిరుగులేని విజయం సాధించింది. మిత్రకూటమి యుద్ధంపై పట్టు సాధించి చివరగా రెండవ ప్రపంచ యుద్ధం విజయం సాధించింది. ఈ కాలంలో బోస్ యొక్క భారత జాతీయ సైన్యం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఘటనలో బోస్ చనిపోయాడో మాయమయ్యాడో ఖచ్చితంగా తెలియరాలేదు. 1944లో యుద్ధం ముగింపు దశకు చేరుకుంటూ ఉండగా బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని చెరసాల నుండి విడుదల చేసింది. 1946 ఫిబ్రవరి 18న బొంబాయి రేవులోని రాయల్ నౌకాదళంలోని భారత సైనికులు నాసీ రకపు ఆహారం తమ పట్ల బ్రిటిష్ అధికారుల ప్రవర్తన పట్ల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కాలంలో తిరుగుబాటుదారుల నౌకపై 3 రంగుల జెండా, నెలవంక జెండా, కత్తి, సుత్తి జెండాలను కలిపి ఎగరవేశారు. ఎంఎస్ ఖాన్ నాయకుడిగా నౌకాదళ కేంద్రీయంగా సమ్మె సంఘం ఏర్పడింది. మెరుగైన ఆహారం ఇవ్వాలని, తెల్ల సైనికులకు ఇచ్చే జీతమే భారతీయ సైనికులు కూడా ఇవ్వాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, ఇండోనేషియా నుంచి భారతీయ సైనికులకు ఉపసంహరించాలని ఎంఎస్ ఖాన్ యొక్క నౌకాదళ కేంద్రీయ సంఘం కోరింది. ఈ సమ్మెలో 78 ఓడలు, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 మంది సైనికులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు మద్దతుగా వందలాది హిందూ, ముస్లిం యువకులు బొంబాయి వీధుల్లోకి వచ్చి సైనికుల తోటి పోలీసులనే ఘర్షణలకు దిగారు. ఈ సమయంలో ఫిబ్రవరి 22న బొంబాయిలోని 3 లక్షల మిల్లు కార్మికులు తమ పనిముట్లను వదిలిపెట్టి 2 రోజుల పాటు పోలీసులు సైనికులతో తీవ్ర ఘర్షణలకు పాల్పడ్డారు. 1946లో దేశంలో పలు ప్రాంతాలలో మిల్లులు, కర్మాగారాల్లో పని ఆపేశారు, సమ్మెలు చేశారు. భారతీయ కమ్యూనిస్టు పార్టీ, సోషలిస్టు పార్టీ ఈ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాయి. తెబాగా ఉద్యమం బెంగాల్కి సంబంధించినది. తెబాగా ఉద్యమం దేనికి సంబంధించింది? బెంగాల్కి సంబంధించి. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగుకు తీసుకున్న చిన్న పేద రైతులకు ఆందోళన చేయసాగారు. ఆ సమయంలో వాటా కింద తమకు సగం లేదా అంతకంటే ఎక్కువ ఇస్తుండగా తమ వాటాని 3/2 వంతులు పెంచాలని వాళ్ళు కోరారు. సో దీనికి తెబాగా ఉద్యమం అంటారు. దీనికి ఆ రాష్ట్ర కిసాన్ సభ నేతృత్వం వహించింది. ఓకే. హైదరాబాదులోని కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రాంత రైతుల ఉద్యమాన్ని నాయకత్వం వహించింది. తెలంగాణ రైతుల ఉద్యమంలో సుమారు 3,000 గ్రామాలు పాల్గొన్నాయి. 1945లో అగ్రనాయకుల మధ్య జాతీయ సంప్రదింపులు తిరిగి ప్రారంభమైనప్పుడు పూర్తి స్వాతంత్రం ఇవ్వడానికి ముందుగా వైస్రాయి సైనిక దళాలు కమాండర్ ఇన్ చీఫ్ మినహా కేంద్రము కార్యనిర్వాహక వర్గాన్ని పూర్తిగా భారతీయులతో ఏర్పరచుకోవడానికి బ్రిటన్ సిద్ధమైంది. ఈ కార్యనిర్వహణక వర్గంలో ముస్లిం సభ్యులను ఎంపిక చేయడానికి ముస్లిం లీగు పార్టీకి సంపూర్ణ అధికారం ఉండాలని జిన్నా పట్టుబట్టడంతో ఆ అధికార బదిలీలు సంబంధించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ సమయంలో పంజాబ్ అని యూనియనిస్టు పార్టీ
కాంగ్రెస్లు ముస్లిం లీగు కోరికలను సమర్థించలేదు. ఈ కాలంలో మౌలానా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించాడు. 1946 రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలు అయ్యాయి. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ముస్లింలు రిజర్వ్ చేసిన 30 స్థానాలకు రాష్ట్రంలోని 569 స్థానాలను 442 స్థానాలు ముస్లిం లీగు గెలుచుకుంది. వామ్మో చూసి అయ్యో కనిపిస్తలేదా? రాష్ట్రంలోని 569 స్థానాలలో 442 స్థానాలను ఎవరు గెలుచుకున్నారు? ముస్లిం లీగులు గెలుచుకుంది. ఇంకా ఒక్కొక్కసారి బుక్కులో ఒక్కొక్కసారి ఇట్లా చదివితే ఎట్లయితుంది. 1946లో ముస్లిం ఓట్లలో 86% పైగా ముస్లిం లీగు పార్టీకి వచ్చాయి. 1940లో సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లియేతర ఓటర్లలో 91% అఖండ విజయం సాధించింది. ముస్లిం లీగు కోరికలను పరిశీలించి స్వతంత్ర భారతదేశానికి అనువైన రాజకీయ చట్టాన్ని సిఫారసు చేయడానికి బ్రిటిష్ మంత్రివర్గం 1946 మార్చిలో 3 సభ్యుల బృందాన్ని ఢిల్లీకి పంపించింది. ఈ క్యాబినెట్ 3 నెలల పాటు దేశమంతా తిరిగి భారతదేశాన్ని విభజించకుండా 3 అంచెల సమాఖ్యను ప్రతిపాదించింది. ఈ ఒప్పందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ మరియు ముస్లిం లీగు పార్టీలు కూడా ఆమోదించలేదు. ముస్లిం లీగు పాకిస్తాన్ను సాధించుకోవడానికి ప్రత్యక్ష కార్యాచరణను దిగటానికి నిర్ణయించుకుంది. 1946 ఆగస్టు 16న ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించింది. ఈ సమయంలో కలకత్తాలో చాలా రోజుల పాటు అల్లర్లు చెలరేగాయి. 1947 మార్చిలో పంజాబ్ని రెండుగా విభజించడానికి కాంగ్రెస్ సమ్మతించింది. ఒక భాగంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా మిగతా సగభాగంలో హిందూ సిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇదే సిద్ధాంతాన్ని బెంగాల్కు వర్తింపజేయడానికి కాంగ్రెస్ సమ్మతించింది. 1947 ఫిబ్రవరిలో నావెల్ సంస్థానంలో వైస్రాయిగా మౌంట్ బాటెన్ వచ్చాడు. మౌంట్ బాటెన్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కు అధికార బదిలీ 1947 ఆగస్టు 14న భారతదేశానికి 15న చేస్తామని ప్రకటించాడు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న పంజాబ్ ప్రాంతం, NWFP, సింధ్, బెలుచిస్తాన్, తూర్పు బెంగాల్లు కొత్త దేశమైన పాకిస్తాన్లో భాగంగా ఉంటాయి. సో బ్రిటిష్ ప్రభుత్వము నుండి పాకిస్తాన్లు అధికార బదిలీ 1947 ఆగస్టు 14న భారతదేశానికి ఆగస్టు 15న చేస్తామని మౌంట్ బాటన్ ప్రకటించాడు. మౌంట్ బాటెన్ గుర్తుపెట్టుకోవాలి. మౌంట్ బాటెన్ దేశ విభజన సమయంలో మొత్తంగా 1.5 కోట్ల హిందువుల ముస్లింలు నిర్వాసితులయ్యారు. దేశ విభజన సమయంలో హత్యలు, దోపిడీలు, దహనాలు యథేచ్ఛగా కొనసాగాయి. హిందువులు, ముస్లింలు కలిపి 2 నుండి 5 లక్షల మంది చంపబడ్డారు. వాళ్ళు కాంది షీకులుగా మారారు. 1947 ఆగస్టు 15న బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోపహలీలో శాంతిని నెలకొల్పడానికి జాతిపిత గాంధీజీ ప్రయత్నించాడు. 1948 జనవరి 28న గాంధీజీ ఒక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావాల్సి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో ఎటువంటి కోపము ఉండరాదు. నా హృదయంలో పెదాల మీద దేవుడే ఉండాలి అని అన్నాడు. 1948 జనవరి 28. 48 గుర్తుపెట్టుకోరు. ఓకే. గాంధీజీ 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేత చంపబడ్డాడు. చనిపోవటానికి ముందు గాంధీ జై హే రామ్ అని అన్నాడు. తర్వాత పారిపోయిన నాథూరామ్ గాడ్సేను ముంబైలో పట్టుకున్నారు. అతడు ఒకప్పుడు హిందూ మహాసభలో సభ్యుడు. ఈ సంఘంపై వ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా 1948 ఫిబ్రవరి 14న అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి
నిజమైన సంస్థాగత పని మీద దృష్టి కేంద్రించాలని నిర్ణయించింది. బ్రిటిష్ అధికార కింద వివిధ రాష్ట్రాల్లో సర్వసత్తాక పాలనతో సుమారుగా 550 సంస్థానాలు ఉండేవి. ఈ కాలంలో హైదరాబాదు ట్రావెన్కోర్లలో పాలక జమీందారులకు వ్యతిరేకంగా రైతాంగం సాయుధ పోరాటం చేపట్టింది. సంస్థానాల విలీన బాధ్యతకు 1947 జూలైలో సర్దార్ వల్లభాయ్ పటేల్కి అప్పగించారు. 1947 ఆగస్టు 15 నాటికి కాశ్మీరు, హైదరాబాదు, జూనాగఢ్ తప్పించి మిగిలిన సంస్థానాలన్నీ భారతదేశంలోకి విలీనం ఒప్పందం పత్రంపై సంతకం చేశాయి. ఆ తర్వాత 2 సంవత్సరాల లోపు మిగిలిన 3 సంస్థానాలు కూడా భారతదేశంలో విలీనం అయినట్టు చేశారు. మరి భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ 1956 వరకు కొనసాగింది. 56 వరకు. 1971లో భారత ప్రభుత్వం భరణాన్ని గత రాచరిక కుటుంబాల బిరుదులను రద్దు చేసింది. ఎప్పుడు 71. ఓకేనా, ఇది ఇక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. ఓకే, ప్లీజ్ నచ్చితే లైక్ చేయాలి, తప్పకుండా రివిజన్ చేయాలండి. రివిజన్ అని మొత్తుకుంటున్నా 100 పైన రావాలి. మనం రాసే వాళ్ళది, మనం చూసే వాళ్ళది తప్పకుండా రావాలి. అనుకోవాలి 10 సార్లు ఏది అనుకుంటే సబ్కాన్షియస్లో అదే పడిపోతుంది. ఈ ప్రాక్టీస్ బిట్స్ మీద మొత్తం అవగాహన రావాలి. ఓకేనా, ఇక్కడ చదువుతుండే. ఏ సంవత్సరంలో భారత ప్రభుత్వం భరణాన్ని మరియు రాచరిక కుటుంబాల బిరుదును రద్దు చేసింది? ఎప్పుడు చేసింది చెప్పండి. 1971. సంస్థానాల విలీన బాధ్యతను 1947 జూలైలో క్రింది వారిలో ఎవరికి అప్పగించారు? పటేల్కి అప్పగించారట. 1947 ఆగస్టు 15 బెంగాల్లో అల్లర్లతో అతలాకుతలమైన నోవా ఖలీలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నించింది. గాంధీజీ. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ ఏది? సిపిఐ. ఏ సంవత్సరం నాటికి జపాను ఆగ్నేయ ఆసియాలోని విస్తరించసాగింది? 1941. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు చెప్పండి. బి. విన్స్టన్ చర్చిల్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి. 1947 ఫిబ్రవరిలో వావెల్ స్థానంలో వైస్రాయిగా ఎవరు వచ్చారు? మౌంట్ బాటన్. వాయువ్య ముస్లిం రాష్ట్ర ఆవశ్యకత గురించి మాట్లాడిన కవి ఎవరు? సి. మొహమ్మద్ ఇక్బాల్. ఏ సంవత్సరంలో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు? సి. 1909. ప్రత్యక్ష కార్యాచరణ దినంగా ప్రకటించిన తేదీని గుర్తించండి. ఏ. 1946 ఆగస్టు 16. 1930 వరకు ముస్లిం లీగ్ వీటిని ప్రాతినిధ్యం వహించింది. దేన్ని? డి చెప్తా. డి. ఉత్తరప్రదేశ్ ముస్లిం ప్రభుత్వ భూస్వాముల ప్రయోజనాలకు. ఓకే. తెబాగా ఉద్యమం ఏ రాష్ట్రానికి చెందినది? ఇది ఇంతకుముందు కూడా వచ్చింది అని చెప్పాను. ఒకటి బెంగాల్. బెంగాల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో రాయల్ నౌకాదళం తిరుగుబాటు ప్రారంభమైంది? ఎప్పుడు? 1946. రాయల్. మొహమ్మద్ అలీ జిన్నా క్రియాశీలకంగా పాల్గొన్న సంస్థను గుర్తించండి. సి. ముస్లిం లీగ్. అక్షరాజ్యాలు ఇంతకుముందు చెప్పాం కదా. అక్షరాజ్యాలు అంటే ఏంటి? జర్మనీ, జపాన్, ఇటలీ. 2 జాలు ఒక ఈ. ఓకే. ఫాసిజం ఈ దేశంలో ఆవిర్భవించింది. ఒక్క నిమిషం. ఏ దేశంలో? 16వది. బి. ఇటలీ. ఏ సంవత్సరంలో ముస్లిం లీగును ఏర్పాటు చేశారు? బి. 1906లో. 1937లో జరిగిన ఎన్నికలలో దేశంలో 482 ముస్లిం నియోజకవర్గాల్లో ముస్లిం లీగ్ గెలుచుకున్న స్థానాలు ఎన్ని? సి. 102. సారే జహాं से अच्छा హిందుస్తాన్ హమారా అన్న కవిత రాసిన ఉర్దూ కవి ఎవరు? 19. బి. చెప్పండి ఎవరు? మొహమ్మద్ ఇక్బాల్. ఏ సంవత్సరంలో బోసు భారత జాతీయ సైన్యంను ఏర్పాటు చేశారు? 20. సి. 1942. యుద్ధ సమయంలో ఇంగ్లాండు ప్రధానమంత్రి చర్చిల్ ఈ పార్టీకి చెందినవాడు. బి. కన్సర్వేటివ్. క్రింది సిద్ధాంతమును బ్రిటిష్ వారు పూర్తి స్థాయిలో అమలు చేశారు. డి. విభజించు పాలించు.
బ్రిటిష్ సామ్రాజ్యము కింద భారతదేశానికి ఈ ప్రతిపత్తి ఇస్తామని ప్రకటించారు. బి. డొమినియన్. పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ అన్న పేరును రూపొందించిన వారు ఎవరు? 24ది ఎవరు? బి. చౌదరి రహమత్ అలీ. నౌకాదళ కేంద్రీయ సమ్మె సంఘం నాయకుడు ఎవరు? సి. ఎంఎస్ ఖాన్. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఓటు వేసే హక్కును ఎంత శాతంకు కేటాయించారు? సి. 12%. ఏ సంవత్సరంలో బ్రిటిష్ ఇండియాలో 11 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించారు? సి. 1937. 1937లో 11 రాష్ట్రాలు నిర్వహించిన ఎన్నికల్లో ఎన్ని రాష్ట్రాలకు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఎన్నికయ్యారు? బి. 8. పాకిస్తాన్ పదంతో సంబంధం లేని దానిని గుర్తించండి. పంజాబ్, ఆస్టాన్, కాశ్మీర్, సింధ్. సో బెలుచిస్తాన్ అది కూడా ఉంది. ఇదే ఏం లేదు. ఉత్తరప్రదేశ్ లేదు. ఆన్సర్ ఈజ్ ఉత్తరప్రదేశ్. ఏ రోజున బొంబాయి రేవులోని రాయల్ నౌకా దళంలోని భారత సైనికులు నాసిరకపు ఆహారపు తమ పట్ల బ్రిటిష్ అధికారులు ప్రవర్తన పట్ల నిరాహార దీక్ష చేపట్టారు? ఏ. 1946 ఫిబ్రవరి 18. పంజాబ్ను రెండుగా విభజించడానికి కాంగ్రెస్ అధినాయకత్వం సమ్మతించిన సంవత్సరం ఏది? బి. మార్చి 1947. 1946లో సాధారణ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ముస్లిమేతర ఓట్లతో ఎంత శాతం అఖండ విజయం సాధించింది? డి. 91. ఇక పిచ్చివాడి చేతిలో తుపాకీకి నేను బలి కావలసి వస్తే నవ్వుతూ అందుకు సిద్ధమవుతాను. నాలో కోపం ఉండకూడదు. నా హృదయంలో నా పెదాల మీద దేవుడే ఉండాలి అని గాంధీజీ ఏ రోజున అన్నారు? బి. 1948 జనవరి 28. ఓకే. బ్రిటిష్ ప్రభుత్వం కింద వివిధ స్థాయిలలో సర్వసత్తాక పాలనతో సుమారుగా ఉన్న సంస్థానాలు ఎన్ని? సి. 550. గాంధీజీ చొరవతో అల్పసంఖ్యాక వర్గాల హక్కులపై తీర్మానం చేసింది ఎవరు? సి. ఏ. నెహ్రూ. బి. కాంగ్రెస్. ఆన్సర్ ఈజ్ ఏ మరియు బి. జయప్రకాష్ నారాయణన్ వంటి సోషలిస్టు సభ్యులు చురుకుగా పాల్గొన్న ఉద్యమంని గుర్తించండి. సి. క్విట్ ఇండియా ఉద్యమం. 1937 ఎన్నికల్లో ముస్లిం లీగుకు ఆదరణ లభించిన ప్రావిన్స్ను గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అట. పైవన్నీ అంటే యునైటెడ్ ప్రావిన్సెస్ అండ్ బాంబే, తర్వాత మద్రాస్, ఏబి అట్లా ఉంది ఆప్షన్స్. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. 38. భారతదేశంలో కొత్త రాష్ట్రాలను ఏర్పరిచే ప్రక్రియ ఏ సంవత్సరం వరకు కొనసాగింది? ఏ 1956. కులం వర్గాలను అధిగమించి హిందువులందరినీ ఏకం చేసి సామాజిక జీవితంలో సంస్కరణలు తీసుకురావాలని ఈ సంఘాలు ఆశించాయి. ఏ సంఘాలు? సి. ఏ మరియు బి. హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం. జయప్రకాష్ నారాయణన్ వంటి సోషలిస్టు సభ్యులు పశ్చిమంలో సతారా, తూర్పులో మెదినీపూర్ వంటి జిల్లాలో ఈ ప్రభుత్వాలను ప్రకటించారు. 45 స్వతంత్ర. బ్రిటిష్ మంత్రివర్గము 3 సభ్యుల బృందాన్ని 1946 మార్చిలో దేనికోసం ఢిల్లీని పంపింది? ఏ. భారతదేశ స్వాతంత్రానికి అనువైన రాజకీయ చట్టం వేయడానికి. ఓకే. 41 వెరీ గుడ్. ఈ క్రింది పేర్కొన్న కారణాల కారణంగా 1939లో కాంగ్రెసు ప్రభుత్వాలు రాజీనామా చేశాయి. ఏ. బ్రిటన్ సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వటానికి తిరస్కరించటం. ఓకే. భారతదేశ విభజనకు నాందిగా వాయవ్య ముస్లింలు రాష్ట్ర ఆవశ్యకతల గురించి మాట్లాడినది ఎవరు? 43. మాట్లాడింది ఎవరు? ఏ. మొహమ్మద్ ఇక్బాల్. రాజభరణం దీనికోసం మంజూరు చేశారు. దేనికోసము? డి. రాచరిక కుటుంబాల వ్యక్తిగత ఖర్చులకు. డి. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నడిపిన 3వ పెద్ద ఉద్యమం. సి. క్విట్ ఇండియా. క్రిప్స్ భారతదేశానికి వచ్చిన సంవత్సరంను గుర్తించండి. సి.
1942. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చిన సంవత్సరంను గుర్తించండి. బి. 1946. భారతీయులు స్వతంత్రం పొందడానికి ఈ పార్టీ సుముఖత వ్యక్తపరిచింది. బి. లేబర్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో రాజీనామా చేశాయి? సి. 1939. ముస్లిం లీగు నాయకుడు ఎవరు? ఏ. మొహమ్మద్ అలీ జిన్నా. 1937 ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం ముస్లిం నియోజకవర్గాలలో 58 స్థానాలలో పోటీ చేయగా గెలుచుకున్న స్థానాలు? సి. 26. భారత ఉపఖండంలో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలలో కొంత సమయము ప్రతిపత్తిని కోరుతూ ముస్లిం లీగు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం? డి. 1940 మార్చి 28. బెంగాల్లో పెద్ద భూస్వాముల నుంచి భూమిని సాగును తీసుకున్న చిన్న పేద రైతులు ఆందోళన చేసి కౌలు కింద తమకు సగం లేదా అంతకంటే తక్కువ ఇస్తుండగా తమ వాటాని 3/2 పెంచాలని వాళ్ళు చేసిన ఉద్యమాన్ని ఈ ఉద్యమం అంటారు. ఇక మొత్తం చదవండి. 53వది ఎంత? ఏ. తెబాగా. 1946లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు జరగగా రాష్ట్రంలోని 569 స్థానాల్లో ముస్లిం లీగు గెలుచుకున్న స్థానాలు? బి. 442. అఖిల భారత హిందూ మహాసభ రాజకీయ కార్యక్రమాన్ని త్యజించి నిజమైన సంస్థాగతమైన పని మీద దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించినది ఎప్పుడు? సి. 1948 ఫిబ్రవరి 14. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో మిల్లును కర్మాగారాలలో పని ఆపేసిన సంవత్సరంను గుర్తించండి. డి. 1946. ఏ రోజున బ్రిటిష్ ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కు అధికార బదిలీ జరిగింది? ఏ. ఆగస్టు 14, 1947. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ప్లీజ్ దయచేసి వీడియోస్ వినండి, అనవసరంగా రీల్స్ చూడొద్దు. రివిజన్ చేయాలి. ఏ రోజుకు ఆ రోజు పాఠం మీదే రివిజన్ చేయాలి. ఈ రోజు చదివితే మళ్ళీ రేపు చదవాలి. లాస్ట్కి అయిపోయినాక చదివితే అస్సలు రాదండి. పద్ధతిగా చదివితేనే వస్తుంది. మీరు మాత్రం 10 సార్లు కాదు, 10 సార్లు అనుకోవాలి, ఆచరించాలి. లేకపోతే రావు మార్కులు రావు. అనవసరంగా అటెంప్ట్ చేయడం అంటే వేస్ట్గా బుక్స్ పక్కకు పెట్టి కూర్చోండి. లేదు ఖచ్చితంగా ఎక్కమకు రావాలి ఖచ్చితంగా అంటే ఇది ఒక్కటి అర్హత పరీక్ష మాత్రమే కాదు, జాబ్ని డిసైడ్ చేసే పరీక్ష టెట్ అని మేము మనసులో డిసైడ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు 100 పైన వచ్చే బాధ్యత నాది. నిజంగా తప్పకుండా వస్తాయి. అట్లా అనుకుంటే ఎందుకు రావు చెప్పండి? ఎందుకంటే ఇది జాబ్ది కాదు కాబట్టి. జాబుకు 2-3 పోస్టులే ఉంటాయి, 1000 మంది వస్తారు. అది ఒక్కొక్కసారి లక్ కూడా దానికి వస్తుంది. 1.1లో జాబ్ అయిందంటే ఇది అట్లా కాదు కదా. నువ్వు ఎన్ని వస్తే అన్ని మార్కులు వస్తే నువ్వు అర్హతను సాధిస్తావు. రేపు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా టెట్ ఉంటేనే, ఇంకా ఎట్లుంటాయో ప్రభుత్వాలు ఎలా ఉంటాయో తెలియదు. ఓకేనా? టెట్ ఉంటేనే తీసుకుంటాం అని అన్న పరిస్థితి కూడా రావచ్చు. ఓకేనా? ప్లీజ్ దయచేసి తప్పకుండా రాయండి. తప్పకుండా 100 మార్కులు పైన వచ్చే అవకాశం ఉన్న ఎగ్జామ్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.